హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి రోహిణి, ఏంటంటున్నావు? నిన్ను చూసి మేము అసూయపడ్డామా? హ్యాపీగా ఉన్నామా? ఏం మాట్లాడుతున్నావు? కడుపుకు తినేదే అన్నమేనా, లేకపోతే 45 లక్షల? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఊరుకునేది లేదు రోహిణి అంటూ మీనా చెడామడా తిట్టేస్తుంది. ఏంటి, 4 చపాతీలు తింటే కాదు 45 లక్షలు మింగేశావు. ఆ 45 లక్షలు మింగేసిన మీ ఆయనకి కొడుకు హోదా లేదు, ఇంకా నువ్వు మింగేశావు. ఏంటి చెప్పు రోహిణి, ఏంటి మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఊరుకోను. గౌరవంగా బతుకుతున్నాను, పూలు అమ్ముకుని బతుకుతున్నాను, అర్థమైందా? నువ్వు తిన్న కంచం నువ్వే తీసుకెళ్ళి సింక్లో పెట్టి తోమి చెయ్యి, అంతేగాని నీ కంచం నేను తోమను అంటుంది. కిందకొచ్చి ఏంటి ప్రభావతి అడుగుతుంది. ఏంటి ఇక్కడ కింద ఎందుకు రోహిణి గదిలోకి వెళ్ళి? అది కాదత్తయ్య, రోహిణి ఏమీ తినలేదని, తినకపోతే నీకేంటి సంబంధం అంటూ ప్రభావతి మీనాని తిడుతుంది. ఇంకా ఏమీ మాట్లాడకుండా మీనా వెళ్ళిపోయిన తర్వాత అలా కూర్చుంటుంది. ఈ లోపల బాలు వచ్చి 2 చెప్పులు ఇచ్చుకుని వచ్చి, మీనా నన్ను కొట్టవా? అయ్యో అదేంటండి అలా అంటారు? నేను కొట్టడం ఏంటండి, ఏమైందండి? నువ్వు చెప్పావని మనోజ్ ఏమీ తెలియలేదన్నావని చెప్పేసి నేను ఇంత దుర్మార్గులు ఉంటారని అనుకోలేదు మీనా. నువ్వు చెప్పావని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే వాడు ఎంత మాట అన్నాడో తెలుసా? నువ్వు బిర్యానీ తెచ్చింది ఆకుతో సహా తిని ఆడేమన్నాడో తెలుసా? ఈ షాపు నువ్వు తీసేసుకుందామనే ప్లాన్లో ఉన్నావా అన్నట్టు అడిగాడు మీనా. నా చొప్పించుకుని నేను కొట్టాలి అంటే మీరే కాదండి, మీ చొప్పించుకుని నన్ను కూడా కొట్టండి. అంటే రోహిణి తినలేదని వెళితే 4 చపాతీలు తిని మేమింతలా బాధపడుతుంటే మీకు హాయ్ కదా అంటూ నన్ను చాలా మాటలు అందండి అంటూ ఉంటారు. ఇది సర్లే మీనమ్మని ఎవరి విషయాల్లో కల్పించుకోకూడదు అనుకుని మనసులో అనుకుంటారు. ఈ లోపల తెల్లారేసరికి మీనా వాళ్ళ అమ్మ చెల్లి తమ్ముడు పూలు అమ్ముకుంటూ ఉంటారు. ఈ లోపల మీనా వచ్చి, అమ్మ ఇది నీకు తెలుసా? ఏంటమ్మా? రోహిణి మావయ్య గారు 45 లక్షలు అక్కడి నుంచి తీసుకొచ్చేసిందంటమ్మా. ఆ 45 లక్షలతోనే చేసిందంట. మా అత్తగారు చాలా గొడవ చేస్తున్నారు. అంటే 45 లక్షలేంటి, అసలు గుణాతోనే ఆ అమ్మాయి డబ్బులు తీసుకుంటుంది. ఏం జరిగిందో ఏంటోనమ్మా, వాళ్ళ నాన్న పేరు చెప్పి అక్కడ తీసుకుంటుందంటావా? మనోజ్ అయితే ఎప్పుడు రాలేదక్క, ఎప్పుడు రోహిణియే వస్తుంది అంటూ ఉంటాడు. ఆలోచించాల్సిన విషయమే అనుకుంటుంది మీనా. రోహిణి అన్నా కూడా ఎంతసేపు మనోజ్ పలికినా కూడా పలకదు. ఈ లోపల అత్త ప్రభావతి వచ్చి, రోహిణి అన్న ఏంటత్త, నీకు అనవసరం, నీ పని నువ్వు చూసుకో అంటుంది. ఈ లోపల ఎంత కొట్టినా, అమ్మ నాకు భయం వేస్తుందమ్మా, ఏం జరిగిందో, ఏమైంది మీనా అంటూ బాలు అడుగుతాడు. ఏమోనండి, ఏమడిగినా ఎవరూ చెప్పట్లేదు. పోనీలే మీనా మనకెందుకు అంటాడు. ఈ లోపల రోహిణి అని ఎన్నిసార్లు పిలిచినా కూడా రాదు. కాసేపటికి ఏమైందనో మనకు కంగారుగా ఉందమ్మా అంటాడు. ఇంటికి తలుపు తీసి చూసేసరికి రోహిణి నిద్రపోయి వస్తుంది. నిద్రపోయేనత్తయ్య అంటే, నువ్వు బాగానే నిద్రపోతావు, మమ్మల్ని ఇలా ప్రశాంతంగా లేకుండా చేసి నువ్వెందుకు నిద్రపోవు అంటూ తిడుతుంది. ఇంకా తిట్టేసరికి, నువ్వు మాట్లాడతాకి లేదు, నువ్వు పని చేసుకుని నా కొడుకు లోబరుచుకుందాం అనుకుంటున్నావు కదా, నీ మాట వినేలా చేసుకుందాం అనుకుంటున్నావు కదా, ఆ సెట్టు పరిస్థితుల్లో అది కుదరదు అంటూ చెడమడా తిట్టేస్తుంది రోహిణి అలా ఉండిపోతుంది. ఏరా బుద్ధి లేని గడ్డి ఎదవా, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకుని రావాలి, అంతేగాని ఆ అమ్మాయితో మాట్లాడడం కానీ చేసావంటే ఊరుకునే లేదు, అర్థమవుతుందా నీకు అంటుంది. ఈ లోపల రోహిణిని తెడామడా తిట్టేస్తుంది. అలా చూస్తూ ఉంటారు బాలు, మీనా అన్నీ వింటూ ఉంటారు. ఏం మాట్లాడాలో తెలియక ఇలా కూడా ఉంటారండి మొగుడు పెళ్ళాలను దూరం చేయడం, ఇది కరెక్టేనా అంటుంది. ఈ లోపల మీనా వంట దగ్గర పని చేసుకుంటూ ఉంటే మన బాలు వచ్చి, మీనా అంటే ఏంటండి అలా మాట్లాడుతున్నారు, ఏమైందండి? ఏమీ లేదు మీనా, ఎందుకో కానీ నాకు ఆలోచిస్తూ ఉన్నాను మీనా అంటూ ఉంటాడు. ఈ లోపల రోహిణి వెళ్ళి మాంగారితో, ఏంటమ్మా మావయ్య, నేను తెలిసి కాదు మావయ్య, తెలియక చేశాను మావయ్య, నన్ను క్షమించండి మావయ్య అంటే, అమ్మ చిన్నపిల్లలకైతే చెప్పచ్చు, కానీ 1, 2 కాదు కదమ్మా, 45 లక్షలు మామూలు విషయమా? అది కరెక్టే కదమ్మా, నువ్వు తప్పు చేసావంటే తప్పు చెప్పడం కరెక్టే కదమ్మా, అది కాదు మావయ్య, నన్ను క్షమించండి మావయ్య అంటుంది రోహిణి. నేనేమీ చేయలేనమ్మా, నాకు పని ఉంది అంటూ, ఎన్ని చేసినా మీ తప్పులు మీకే తెలియాలి, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఇన్నిసార్లు అయితే చెప్పలేరు కదా అంటూ మన సత్యం గారు వెళ్ళిపోతారు. సత్యం గారు వెళ్ళిపోతే నాకు పని ఉందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఈ లోపల
లోపల మీనాని అలా చూస్తూ ఉంటాడు బాలు. అలా చూస్తుంటే ఈ లోపల అత్తగారు వచ్చి, ఏ మీనా క్యారేజీ రెడీయేనా అంటుంది. ఏంటి అలా చూస్తున్నావేంట్రా నువ్వు, అలా చూస్తున్నావేంట్రా? ఏం లేదు. ఏంటి ఇవాళ కొత్తగా క్యారేజీ అడుగుతున్నావు ఏంటి నాన్న? ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? అమ్మా మర్చిపోయి నువ్వా ఏంటి? నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావమ్మా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావమ్మా? ఎంత వీరవంతవమ్మా నువ్వు త్యాగశీలివమ్మా అంటూ అసలు బాలు ఏడిపిస్తాడు. ఒరే ఆపుతావా? ఇది మీ నాన్నకి. నాన్న మళ్ళీ వెళ్తున్నాడా? నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? వెళ్ళేదే లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు? ఏరా వారానికి ఒకసారి వెళ్ళకూడదా? నేను వస్తాను, నువ్వు రావద్దురా. నా పని చేసుకొనివ్వండి, మీ పనులు మీరు చేసుకోండి, అంతేగాని నా జోలికి మీరు రావద్దు. అంతేరా నేను ఇచ్చేది ఇది ఒక్కటే అంటూ మన సత్యం గారిని అంటూ ఉంటాడు. బాలు కూడా తిడుతూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఏదేమైనా సరే నేను వెళ్ళాలిరా అంటాడు. సరే ప్రభావతి వెళ్ళొస్తా, అమ్మావతి వెళ్ళొస్తా అంటే మీనా వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్ళిపోతాడు. ఏంటి రోహిణి ఏంటి ఎక్కడికి వెళ్ళొస్తున్నా అంటే, అత్తయ్య మావయ్యతో మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడితే నేను క్షమిస్తాననుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను అంటుంది. చూసావా మీనా ఎంతలా మాట్లాడుతుందో మా అమ్మ అంటూ ఉంటాడు. ఈ లోపల భోజనానికి అందరినీ పిలుస్తుంది మీనా. పిలిచినప్పుడు అన్నం పెట్టేటప్పుడు పిలవాలని తెలీదా అంటుంది ప్రభావతి. అది కాదు అత్తయ్య, ఇంకా పెట్టలేదని. ఒరే నాకు పక్కకు కూర్చోకు, జరుగు అంటూ మనోజ్ని తిడుతుంది. ఈ లోపల మన రోహిణి వస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.